నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతానికి అందించిన సేవలు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల వెల్లడి. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మండిపాటు. వైసీపీ అధినేత తీరుపై రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేస్తానని స్పష్టీకరణ. కడప ఎరుముకపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పెండింగ్ పనులపై నిర్లక్ష్యం తగదు. ధర్నా కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ తీరుపై సిపిఎం నేతల ఆగ్రహం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లో తనపై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. తన తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కేసులో ఈసీ గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డిలు ముద్దాయిలు కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపి శత్రువులను కూడా భయపెట్టలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. వివేక హత్య తర్వాత ఆయన కుమార్తె సుప్రీంకోర్టుకు వెళ్తుంటే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. తన తాతను చంపిన వారిని వదిలేశారని జగన్ 2 రోజుల క్రితం చెప్పారని, జగన్ చెప్పేవన్నీ అసత్యాలు, అభూత కల్పనని విమర్శించారు. వైఎస్ కుటుంబ జీవితం ప్రారంభించింది దాడులు, దౌర్జన్యాలతోనని ఆరోపించారు. 1996లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ నుంచి తాను నిలబడి వైఎస్ను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ కుటుంబానికి 50 లక్షల పెనాల్టీ వేశారని పార్థసారథిరెడ్డి తెలిపారు. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం సాగించేందుకు అనేక దురాఘాతాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకునేందుకు వైఎస్ రాజారెడ్డిని హత్య చేయాల్సి వచ్చిందని ప్రస్తావించారు. వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత తన తమ్ముడు ఉమామేశ్వరరెడ్డిని హత్య చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గనుల వ్యవహారాలకు సంబంధించి రైల్వే కోడూరుతో పాటు ఇతర ప్రాంతాలలో చెంగల్ రాయుడు తదితరులపై దౌర్జన్యాలకు దిగారని, వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డిలపై ఎన్నో కేసులున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో అవలంబించిన విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క సంఘటనలో వైఎస్ కుటుంబ సభ్యులు అక్రమాలు, దౌర్జన్యాలు ఉన్నాయని, నేటి యువత వారి నేర చరిత్రను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి ఆగడాలపై తాను రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తానని పార్థసారథిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఏ విధంగా సంపించింది అందరికీ తెలుసు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆ రోజే నీ తండ్రి పైన, నీ పైన పరిటాల రవి కేసులో ముద్దాయిలుగా చేర్చాల్సి ఉండే. నీవు చాకచక్యంతో నీ తండ్రి సీఎంగా ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నావు. మరి నీ వివేకానంద రెడ్డి మీ చిన్న ఆయన కేసు ఎన్ని మలుపులు తిప్పింది అందరికీ తెలుసు. అదేవిధంగా నువ్వు సీఎం అయిన తర్వాత కొండలాంటి మంచి అచ్చెన్నాయుడిని ఫైల్స్కు ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆ వ్యక్తిని చుట్టుముట్టి అరెస్టు చేసి జైలుకు పంపావు. 83 రోజులు జైలుకు పంపావు. అదేవిధంగా ఇప్పటి స్పీకర్ను ఒక కాలనీ అంతా వాళ్ళ పూర్వీకులు దానం చేస్తే వాళ్ళు గొడవలను ఆక్రమించారు అని చెప్పి అక్రమంగా అర్ధరాత్రి పూటపోయి వృద్ధుడు అనకుండా కూడా బంధించావు. పల్నాటి పులిని ఏం చేశావు? నీవు చేసినటువంటి వేధింపులు, అవమానాలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు కోడెల శివరాం గారు. అదేవిధంగా రఘురామరాజు గారిని ఏం చేశావు? పోలీసుల కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి రఘురామరాజును అరికాళ్ళ పైన చితగ్గొట్టి దాంట్లకు చర్మ సంబంధమైనటువంటి జబ్బు ఉందని నమ్మబలికావు. ఇలాంటి నువ్వు చేసినటువంటి నేరాలు, అక్రమ అరెస్టులు అన్నీ ఇన్ని కాదు. నీ పాపం పండింది కాబట్టే 11 సీట్లతో మిగిలిపోయావు. ఇక నీ అక్రమాలను, అన్యాయాలను ఆంధ్ర రాష్ట్రంలో సహించముగాక సహించం. ఈనాటి యువతకు సింహనాదం చేస్తూ తెలియజేస్తాం. పౌర హక్కుల సంఘాల ద్వారా, ప్రజల ద్వారా, మీడియా సాధనాల ద్వారా, పార్టీ ద్వారా, లేకపోతే ఈ రాష్ట్రానికే అపకారం జరుగుతుంది. నీ దౌర్జన్యాలు, నీ
ఫాల్స్ ప్రచారాలు, నీ గోబెల్స్ ప్రచారాలు ముందుకు సాగనిస్తే ఆంధ్రజాతీయ నేలమట్టం అవుతుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ను చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను సంహరించవు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వీధుల్లో రేగిన జుట్టుతో మండు టెండల్లో ఫైళ్ళు సంఖలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు కాలినడకన రోడ్డు పైన పోతా ఉంటే కన్నీరు కార్చని వాడు లేడు. ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వాళ్ళ బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు. నీ కుటుంబం ఏమి అపజయం ఎరుగని కుటుంబం కాదు. 1969లో జరిగినటువంటి పంచాయతీ బోర్డు ఎన్నికల్లో మీ తాత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ పంచాయతీ బోర్డుగా పోటీ చేసి గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక బ్రాహ్మణుని చేతిలో 4 ఓట్లతో ఓడిపోయింది. జిల్లాలోని గండి క్షేత్రంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామిలు మాట్లాడుతూ ఆలయ మహా కుంభాభిషేకం అనంతరం ప్రతిరోజు స్వామివారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇందులో శనివారం కావడంతో దర్శనానికి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకోగా పూజల్లో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజ తదితరాలు నిర్వహించారు. ఆలయ అన్నదాన భవనంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలక మండలి సభ్యులు శివ, రామచంద్రారెడ్డి, చంద్ర తదితరులు పర్యవేక్షించారు. భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ సిబ్బంది పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
జై హనుమాన్ క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ మహాకుంభాభిషేకం ప్రారంభించబడింది. మహాకుంభాభిషేకం అయిన తర్వాత ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ విధంగా భాగంగా భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా శనివారాల్లో గత శ్రావణ మాసంలో ఎలా వస్తారో భక్తులు, అలాగే ఈ శనివారాల్లో కూడా భక్తులు విపరీతంగా వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారితో కూడా మేము మాట్లాడి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడమైంది. ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత సేద తీర్చుకుంటూ మంచి వాతావరణం ఉండేట్టుగా పందిళ్ళు కూడా మేము పెట్టడం జరిగింది. ఆ తదుపరి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ అన్నదాన స్థలంలో ఆహారం స్వీకరించి సంతోషంగా పోయేట్లుగా మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క ఆహ్లాదకర వాతావరణంలో దేవుణ్ణి అందరూ దర్శించుకుంటూ మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని నిజంగా చూసుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య అవసరాల కోసం అందిస్తున్న సీఎం సహాయనిధి బాధిత కుటుంబానికి వరం లాంటిదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో సీఎం సహాయనిధి కింద 46 మందికి 60,49,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడంలో ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల అనారోగ్యానికి ఆర్థిక సహాయం చేసే భాగంలో ఇప్పటి వరకు ప్రొద్దుటూరు పట్టణంలో 28వ విడత సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు చేశారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజల కోసం ఈ సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ప్రొద్దుటూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మోహన్ రెడ్డి ఏనుగా మొల్లవరం సంజమ్మ సుబ్బారెడ్డి చింపు వెంకట సునీల్ నరసింహులు. చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులతో వారు జయించుకునే వైద్యానికి సంబంధించిన ఖర్చులు వాళ్ళందరూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవారందరినీ కూడా ఆర్థికంగా సహాయం అందించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో. అందులో భాగంగా ఆసుపత్రులకు పోయి వాళ్ళు బిల్లులు తీసుకొని వచ్చి మా దగ్గర ఖర్చు అయింది, మేము ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, ముందుగా కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 28వ విడతగా ఇస్తున్నాం. మన ప్రభుత్వంలో 28వ విడతగా సీఎం వైద్యం నేర్చుకున్న వాళ్ళందరికీ జరుగుతుంది. దాంట్లో 46 మంది లబ్ధిదారులు 60,49,000 రూపాయలు ఈరోజు ప్రజలందరికీ. వీళ్ళందరూ ఆసుపత్రుల్లో చూపించుకొని ఇబ్బందులు పడి రకరకాల ఆస్తులు కొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు 46 లబ్ధిదారులకు 60,49,000 రూపాయలు డబ్బులు వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధికంగా రాష్ట్రంలో మనం ఈ సీఎం రిలీఫ్ ఇప్పించడంతో 2-3 స్థానాలలో మనం ఉన్నాం రాష్ట్రంలోనే. చాలాసార్లు ఇప్పుడు 46 సార్లు ఇప్పించడం చాలా గొప్ప విషయం ఇది. నెలకు ఒకటిన్నర వచ్చే పరిస్థితుల్లో మనం ఇవ్వాలి కాబట్టి ఈ ఆర్థిక సహాయాన్ని ఏదన్నా పేద ప్రజలందరూ కొంత మేరకు కాబట్టి ఆర్థిక వసతి కల్పించే దానికోసం వాడిన కడప నగరం ఎర్రముకపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పెండింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. ఈరోజు కడప నగరంలోని విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని గత 4 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్ పెండింగ్లో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని చెప్పారు. ఈ విషయంగా అనేకసార్లు అధికారులను కలిసిన భూసేకరణ పరిహారం చెల్లించాలంటూ అసంపూర్తి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరినా స్పందన లేదన్నారు. కార్పొరేషన్ అధికారులు ప్రజల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పెండింగ్లో ఉన్న అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించి ఖర్చు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి తక్షణమే బ్రిడ్జి పెండింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఎర్రముకపల్లి విశ్వనాథపురం మధ్య పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజానీకం విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు రైతాంగానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం కాకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఇటువైపు ఉన్నటువంటి 35 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు తమ కూరగాయలు వేసుకుంటే ఆ కూరగాయలని రైతు బజార్కో మార్కెట్కో తీసుకెళ్లాలంటే ఈ బజార్న వెళ్తే చాలా తక్కువ దూరంలో తక్కువ ఖర్చుతో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నం పూర్తి కాకపోవడం వల్ల చుట్టుపక్కల అయితే చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగజేసే అంశం. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులకి, జిల్లా కలెక్టర్కి, ఆర్డీఓకి, తహసీల్దారులకి, మున్సిపల్ కమిషనర్లకి వీళ్ళందరికీ అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. చీమ కొట్టినట్టు కూడా లేదు. అధికారుల తోలు మందంగా ఉంది. ఆ మందంగా ఉన్నటువంటి తోలుని పోరాటాలతో మేము పలసన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 3.5 కోట్ల రూపాయల డబ్బులు ఆలస్యం చేస్తున్నారు లేవని మేము అడుగుతున్నాం. మన కార్పొరేషన్లో వచ్చినటువంటి నిధులు దాదాపు 90 కోట్ల 100 కోట్ల రూపాయలు మీరు ప్రజల నుంచి వసూలు చేశారు. ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని బలవంతంగా వసూలు చేసినటువంటి మీరు ప్రజానికానికి కావాల్సినటువంటి సౌకర్యమైనటువంటి బ్రిడ్జి రాకపోకల్ని ఎందుకు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిన్న లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తామని మేము ఊహించాం, ఆశించాం. కానీ ఒక్క మాట కూడా ఈ బ్రిడ్జి గురించి లోకేష్ గారు మాట్లాడలే. చెరువులు పూర్తి చేస్తాం, లేకపోతే స్కూళ్ళు పూర్తి చేస్తామని చెప్పాడు. కానీ ఈ ప్రాంతంలో ప్రజలు 50,000 మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తాం, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఒక్క మాట మాట్లాడటం లేదు. మేము అడుగుతున్నాం కడప నగర ప్రజల తరఫున, లోకేష్ గారు కడపకు వచ్చి ఇంత కీలకమైనటువంటి సమస్యల మీద కూడా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? అందుకే మేము అడుగుతున్నాం. మేము శాంతియుతంగా ఇప్పటివరకు పోరాటం చేస్తున్నాం. ప్రజానికం యొక్క అభిప్రాయాలను గౌరవించి శాంతియుత పద్ధతిలో నిరసన చేస్తుంటే వీళ్ళు మాత్రం చేసుకోలేని పద్ధతిలో ఉన్నారు. మేము చెప్తున్నాం, ఇంకొక 10 రోజులు టైం ఇస్తున్నాం. ఆ బ్రిడ్జికి ప్రజానికాన్ని అందరినీ కలుపుకొని అవసరమైతే
పునాదుల్ని తొలగించేటువంటి ప్రయత్నం మేమే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాం. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు 3.5 కోట్ల నిధులు ఇవ్వండి. సిగ్గులేదా మీకు పాలకులకి, ప్రభుత్వానికి, అధికారులకి? ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే శవం ఎవరైనా ఇక్కడ చనిపోతే ఈ బ్రిడ్జి గుండా శవం తీసుకెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే 108 అంబులెన్స్ ఇక్కడికి వెళ్ళాలంటే చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతోంది. ఈ వర్షాకాలంలో అటుపక్క చౌడేశ్వరి స్కూల్ ఉంది, ఇటు పక్క నుంచి విద్యార్థులందరూ ఆ చౌడేశ్వరి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు బ్రిడ్జి దాటుకొని పైన పోతున్నారు. పైన ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత ఇస్తారు? అందుకోసం అన్ని మహిళలు, వికలాంగులు చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు కాలయాపన చేసి ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుంది. ఇప్పటి వరకు శాంతియుతంగా చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ఆర్ సమాధుల తోటలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ సమాధులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో దివంగత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొని రాజారెడ్డి సేవలను స్మరించుకున్నారు. అలాగే రాజారెడ్డి పులివెందుల ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలను పలువురు నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజలతో మమేకమై సామాజిక సేవలో ముందుండే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే వైఎస్ కుటుంబం ప్రజాసేవ కొనసాగిస్తోందని వారు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన ఆత్మశాంతికి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై నివాళులర్పించారు. అంశంలో మీరుండండి, పాడుచున్న పాటల్లో మీరుండండి, వాక్య పరిచయలో మీరు తోడుగొనండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీ సన్నిధి న్యాయంతో పరిపాలించుకున్న మీకు స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నాం. ఏ సమయంలో నాయన కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజిరెడ్డి గారి యొక్క వార్తంపు సందర్భంగా మీ సన్నిధిలో ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్నదా ప్రభావ మీరే ఈ యొక్క ప్రార్థన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతానికి అందించిన సేవలు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల వెల్లడి. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మండిపాటు. వైసీపీ అధినేత తీరుపై రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేస్తానని స్పష్టీకరణ. కడప ఎరుముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పెండింగ్ పనులపై నిర్లక్ష్యం తగదు. ధర్నా కార్యక్రమంలో అధికారులు, ప్రభుత్వ తీరుపై సిపిఎం నేతల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.